Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Introducing you the 2026 Suzuki V-Strom SX250. ఈ V-Strom లో మనకి ఏదైతే జిక్సర్ 250 ఉంది కదా, దాని యొక్క ఇంజన్ అనేది ఉంటుంది. ఇది ఒక రిలయబుల్ 250cc మనకి హైవే టూరర్ మోటార్ సైకిల్, అలాగే లిటిల్ బిట్ ఆఫ్ రోడ్ కూడా ఇది కేపబుల్ అయితే ఉంటుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 2 lakh రూపీస్ ఉంది. అండ్ ఇదే ప్రైస్ రేంజ్ లో రీసెంట్ గా టీవీఎస్ వాళ్ళు RTX 300 అని చెప్పేసి ఒక క్రేజీ బైక్ అయితే లాంచ్ చేశారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఎవరు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. దీంట్లో కొత్తగా మీరు చూసే వైట్ కలర్ తో పాటు అండ్ ఈ బ్లూ కలర్ అనేది లాంచ్ చేశారు. పర్సనల్ గా ఈ బ్లూ తో కంపేర్ చేసుకుంటే వైట్ అనేది నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కలర్స్ మీకు ఎలా అనిపించినాయో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఫస్ట్ మనం V-Strom ఒక ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని ఫ్రంట్ నుంచి ఏమి ఇచ్చారో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. దీంట్లో ఫ్రంట్ మనకి ఒక విండ్ షీల్డ్ అనేది ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే ఇది ఒక మంచి హైవే టూరర్ మోటార్ సైకిల్ కాబట్టి. హైవే పైన మనకి 800 స్పీడ్ లో విండ్ బ్లాస్ట్ నుంచి అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇచ్చారు. అండ్ ఇప్పటికి కూడా దీంట్లో LED ఇండికేటర్స్ అయితే అప్డేట్ చేయలేదు, స్టిల్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ సేమ్ లైక్ జిక్సర్ లో అయితే హెడ్ లైట్ ఉంది కదా, అదే హెడ్ లైట్ ఉంది. హెడ్ లైట్ డిజైన్ అనేది చేంజ్ చేయాలి. అండ్ ఒక చిన్న బీక్ లాంటిది ఇచ్చారు, దానిపైన V-Strom SX అని చెప్పి స్టికరింగ్ అయితే ఉంది. అండ్ హైవే టూరింగ్ చేయాలంటే డెఫినెట్లీ మనకి ఎక్స్ట్రా లైట్స్ అనేది అవసరం పడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే సుజుకి SX250 అలాగే SOCS అండ్ SEP టెక్నాలజీ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. SOCS అంటే మనకి ఇక్కడ సుజుకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్, SEP అంటే సుజుకి ఎకో పర్ఫార్మెన్స్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి బెటర్ యాక్సిలరేషన్ అలాగే బెటర్ ఫ్యూల్ ఎఫిషియన్సీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 120mm సస్పెన్షన్ ట్రావెల్ వస్తుంది. మీకు హైవే టూరింగ్ కానీ లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ చేసిన కానీ మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ లో చూసుకున్నట్టయితే 300mm డిస్క్ బ్రేక్ విత్ యాక్సియల్లీ మౌంటెడ్ డ్యూయల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ 19" వీల్ వస్తుంది, రియర్ 17" వీల్ వస్తుంది. సో ప్రొఫైల్ వచ్చేసి మనకి 19" వీల్ ఉంది. ఇవి రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి మనకి ఇక్కడ ప్రాబ్లం లేదు. అండ్ అలాయ్ వీల్స్ తో వస్తున్నాయి కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ కూడా మనకి ఇది కేపబుల్ అయితే ఉంటుంది. ఈ బైక్ లో మాస్టర్ పీస్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క ఇంజన్ వన్ ఆఫ్ ద రిలయబుల్ అండ్ స్మూత్ ఇంజన్ 249cc ఆయిల్ కూల్డ్ 4 valve ఇంజన్ వస్తుంది. 26.5 PS పవర్ అలాగే 22.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మెయిన్ గా సుజుకి ఇంజన్స్ ఒక రిలయబిలిటీ స్మూత్నెస్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీంట్లో 205mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది, చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ మనకి చిన్న ఇంజన్ ప్లేట్ లాంటిది ఇచ్చారు, మెటల్ ది, ఇది ఫైబర్ అయితే కాదు. సో ఈ బైక్ తీసుకున్న వెంటనే ఒక ఇంజన్ బ్యాస్ ప్లేట్ అనేది ఇన్స్టాల్ చేయించుకోమని చెప్తాను, ఇంజన్ ఒక ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇక్కడ డీసెంట్ క్వాలిటీ మనకి రైడర్ ఫుట్ పెక్స్ అయితే ఇచ్చారు. అండ్ హీల్ ప్లేట్ కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ మనకి జిక్సర్ 250 ఒక ఎగ్జాస్ట్ అనేది యూజ్ చేశారు. అండ్ రియర్ మనకి మోనోషాక్ అబ్జర్వర్ వస్తుంది. అప్ టు 7 స్టెప్ వరకు మనం ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి వాటర్ లో కానీ మట్టిలో కానీ మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. 140/70 వీల్ ఉంది, ఫ్రంట్ 19" వీల్ ఉంది, రియర్ మనకి 17" వీల్ ప్రొవైడ్ చేస్తారు. సో రియర్ లో 220mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ సింగిల్ పిస్టన్ బైబ్రీ ఫ్లోటింగ్ క్యాలిపర్, డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ స్విచబుల్ ABS లాంటివి అయితే లేదు. అండ్ ఇక్కడ సీట్స్ అనేది చూసుకుంటే స్ప్లిట్ సీట్ అనేది ప్రొవైడ్ చేశారు. సీట్ హైట్ అనేది 835mm ఉంది. షార్ట్ రైడర్స్ లైక్ 5'5", 5'6" ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అయితే అవ్వచ్చు. మీరు పిలియన్ తో పాటు లాంగ్ రైడ్స్ కూడా ఈ మోటార్ సైకిల్ పైన వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ టాప్ ర్యాక్ అనేది ఇస్తారు కాబట్టి మీరు టాప్ బాక్స్ లాంటిది అయితే ఇక్కడ ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్ ఫ్రంట్ నుంచి చూడడానికి ఎంత బాగుంటుందో రియర్ నుంచి చూడడానికి అంత వియర్డ్ గా అయితే ఉంటుంది. మెయిన్ గా ఈ టైల్ లైట్ అనేది డెఫినెట్లీ చేంజ్ చేయాలి వీళ్ళు. సో మనం 2026 కి అయితే వచ్చేసాం. ఇప్పటికి కూడా బల్బ్ టైప్ ఇండికేటర్స్ అంటే కొద్దిగా అవుట్డేటెడ్ అనిపించింది. అండ్ దీని యొక్క సీట్ కంఫర్ట్ అనేది చాలా అప్రైట్ ఉంటుంది. అండ్ 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కాబట్టి మీకు 35 నుంచి 37 kmpl మైలేజ్ వస్తుంది. సో మిగతా సుజుకి స్కూటర్స్ అండ్ మోటార్ సైకిల్స్ లాగా దీంట్లో కూడా మనకి డిజిటల్ మీటర్ కన్సోల్ అనేది ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ, 10x10 నావిగేషన్, కాల్, SMS అలర్ట్ లాంటివి అయితే దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి. సో దీంట్లో రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ లైక్ టైమ్, RPM, గేర్ పొజిషన్ ఇండికేటర్, పక్కకి మనకు కావాల్సిన అన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం మోడ్ బటన్ అనేది క్లిక్ చేసినట్టయితే దీంట్లో ఒక యూనిక్ కోడ్ అనేది వస్తుంది, పేరింగ్ కోడ్ అని చెప్పేసి. సో ఈ మోడ్ ద్వారా మనం ఏంటంటే బ్లూటూత్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. సో మిగతా సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ లో ఉన్నట్టు దీంట్లో కూడా సేమ్ మీటర్ కన్సోల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ అప్రైట్ హ్యాండిల్ బార్ ఉంది కాబట్టి లాంగ్ రైడ్స్ అనేది చాలా ఈజీగా మీరు టూర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మన టూరింగ్ లో ఏంటంటే మొబైల్ కానీ యాక్షన్ కెమెరాస్ కానీ ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ క్లచ్ అనేది ఇప్పటికి కూడా మల్టీవెట్ క్లచ్ అయితే ఉంది, స్లిప్పర్ క్లచ్ అనేది లేదు. అండ్ డీసెంట్ క్వాలిటీ మనకి నకల్ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హైవేలో మనకి మంచి ప్రొటెక్షన్ లాంటిది అయితే ఇస్తుంది. అండ్ బేసిక్ మనకి స్విచెస్ అయితే ఉన్నాయి, ఎటువంటి చేంజ్ అయితే లేదు దీంట్లో. అండ్ ఇక్కడ ట్యాంక్ పైన మనకి సుజుకి లోగో అనేది ఉంది. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే మైలేజ్ అనేది ఒక 35 to 37 kmpl వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిపెండింగ్ అపాన్ యువర్ రైడింగ్ కండిషన్స్. అండ్ ఇక్కడ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఉంది. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ లాంటివి అయితే ఏం లేదు. అండ్ సైడ్ స్టాండ్ ఉంది కానీ సెంటర్ స్టాండ్ అయితే లేదు. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ తో పాటు ఒక శారీ గార్డ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నుంచి మనం రియర్ సీట్ అనేది అన్లాక్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది. సో మనం ఈ V-Strom ఒక డైమెన్షన్స్ గురించి మాట్లాడితే 835mm సీట్ హైట్ ఉంది. 5'6" ఉన్న వాళ్ళు టిప్ టో అయితే చేస్తారు.
అండ్ 167 కేజెస్ వెయిట్ ఉంది. అలాగే 205 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. సో బేసిక్‌గా ఈ మోటార్ సైకిల్‌లో నాకు అనిపించిన మేజర్ మైనస్ ఏంటంటే దీని సీట్ హైట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. అండ్ ఇది ఒక ప్రాపర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ కాదు. సో ఈ బైక్ అనేది మెయిన్‌గా సిటీ ఇంకా టూరింగ్ కోసం చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. కానీ లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ అనేది చేయొచ్చు. అండ్ కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అనేవి చేయాలి. లైక్ టెయిల్ లైట్ గానీ, ఫ్రంట్ హెడ్ లైట్ గానీ, అలాగే ఇండికేటర్స్ లాంటివి కొన్ని కాస్మెటిక్ చేంజెస్ అనేది దీంట్లో అవసరం ఉంది. సో ఎవరికైతే ఒక 250 సీసీలో రిలయబుల్ అడ్వెంచర్ టూరర్ మోటార్ సైకిల్ కావాలి, మెయిన్‌గా సిటీ రైడ్స్‌కి అలాగే టూరింగ్‌కి యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ ఇది. సో మనం రీసెంట్‌గా టీవీఎస్ వాళ్ళు లాంచ్ చేసిన ఆర్టీఎక్స్ 300 గురించి మాట్లాడితే అది వన్ ఆఫ్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్. 2,00,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్‌లో అగ్రెసివ్ లుక్స్‌తో పాటు 300 సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్ వస్తుంది. ఆర్టీఎక్స్ అనేది ఒక ప్రాపర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్. దాంట్లో బిగ్గర్ కెపాసిటీ ఇంజిన్ ఉంది. హై రేవింగ్ ఇంజిన్. మనం 110, 120 స్పీడ్‌లో చాలా ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. దాంట్లో టీఎఫ్టీ మీటర్, రైడింగ్ మోడ్స్ అలాగే క్రూజ్ కంట్రోల్ లాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఈ బడ్జెట్‌లో ఏ కంపెనీ వాళ్ళు కూడా ప్రొవైడ్ అయితే చేయట్లేదు. మీకు రిలయబుల్ ఇంజిన్‌తో పాటు సిటీకి, టూరింగ్‌కి కావాలి అనుకుంటే వీస్ట్రామ్ తీసుకోండి. ఒక కంప్లీట్ వాల్యూ ఫర్ మనీ ప్యాకేజ్ కావాలంటే మీరు ఆర్టీఎక్స్ 300 అయితే కన్సిడర్ చేయండి.